మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే చేప మందు పంపిణీ 24 గంటల పాటు కొనసాగనుంది. అనంతరం దూద్బౌలిలోని బత్తిని కుటుంబం ఇంటి వద్ద 3 రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే ఈ చేప ప్రసాద పంపిణీకి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి అస్తమా బాధితులు వస్తుంటారు. ఫిష్ మెడిసిన్ తీసుకునేందుకు గాను ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు జనం భారీగా తరలివచ్చి టోకెన్లు తీసుకుంటున్నారు. అయితే చేపమందు ప్రసాదానికి వచ్చే వారికి బస్వ కేంద్ర చార్కామన్ సంఘం ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు ఎంతమంది వచ్చినా వారికి ఫుడ్ అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగనాథ్ మషట్టే తెలిపారు. 26 ఏళ్లుగా ఈ అన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. एक ग्रुप फोटो चावल ले ले बेटा, चावल ले पकड़ लिया वहाँ देखो निकल बढ़ जाओ ये इधर सरका दूँ थोड़ा रहतो आटे में बड़े करने में थोड़ा सा ಗಂಗಾಯ ನಮಃ. ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣವರಿಗೆ ಜಯವಾಗಲಿ, ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣವರಿಗೆ ಜಯವಾಗಲಿ, ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣವರಿಗೆ ಜಯವಾಗಲಿ. ఈ కార్యక్రమం సుమారుగా నేను నాగనాథ్ మాచెట్టే పిఎస్ బసవ కేంద్ర అధ్యక్షులు సుమారుగా లేదంటే 30-40-50 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పటి నుంచి మన హైదరాబాద్లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి ఈ కార్యక్రమం నేను మొదలు పెట్టాను. ఒకరోజు ముందే కదా నేను అందరికీ కదా ఈ భోజనాలు ఏర్పాటు చేస్తాను. నేను అనేది చాలా తప్పు, కానీ నేను అనుకుంటున్నాను నేనని, కానీ చాలా తప్పు. ఆ భగవంతుడు ఇస్తేనే నేను చేయొచ్చు కదా అందరికీ కదా. పాపం ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళందరితో, వాళ్ళు వచ్చిన వాళ్ళతో కదా టెండర్స్ వస్తారు, కొంత బంధువులు వచ్చేస్తారు, వాళ్ళకందరికీ కదా భోజనాలు ఇబ్బంది అవుతుందని, ఆ ఇబ్బంది కావద్దనేది కదా నేను ఇవన్నీ భోజనాలు ఏర్పాటు చేస్తాను. వాళ్ళకు పొద్దున్న కదా బ్రేక్ఫాస్ట్, టీ, మళ్ళీ కదా లంచ్, డిన్నరు, మళ్ళీ టీ, మళ్ళీ డిన్నర్ కంటిన్యూ ఉంటుంది. దేవుని దేవాల నడుస్తూ ఉంటే నడవనియండి. నేను అంతే కోరుకుంటా భగవంతుడు ఇలాగనే మీ అందరికీ ఆశీస్సులు, మీ అందరి బలంతోనే నేను కదా ఈ కార్యక్రమం మొదలు పెట్టాను.
శ్రీ నాగనాథ్ మాషెట్టి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేపమందు ప్రసాదం కొరకు వచ్చినటువంటి ఎంతోమంది భక్తులకి వచ్చినటువంటి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో అంటే నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి ఎన్నో వేల మంది, లక్షల మంది వస్తుంటారు. వాళ్ళందరికీ చక్కగా రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఎంతో చక్కగా అందిస్తున్నారు. వారికి ఆ బసవేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యేశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. बहुत मुश्किल है।